మీరు కొలాలంబూర్కి వెళ్తున్నారా? అయితే బాటు కేవ్స్ నిజంగా విజిట్ చేయాల్సిన ప్లేసా, లేక ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ కోసం మాత్రమే ఫేమస్ అయిందా? ఈ వీడియోలో బాటు కేవ్స్ గురించి కంప్లీట్గా చెప్తాను. ఎలా రీచ్ అవ్వాలి, ఎంట్రీ ఫీ ఎంత, డ్రెస్ కోడ్ ఏంటి, మంకీస్తో కేర్ఫుల్గా ఎలా ఉండాలి, హిడెన్ కేవ్స్, బెస్ట్ ఫోటో స్పాట్స్, బడ్జెట్, ఇంకా చాలా మంది టూరిస్ట్ చేసే మిస్టేక్స్ కూడా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. Good morning, guys. This is our first day at Hotel Kurama, Phuket Bintang. సో ఈరోజు మనం బాటు కేవ్స్కి వెళ్దాము. యాక్చువల్లీ రేపు మార్నింగ్ జెంటలింగ్ ఐలాండ్స్ అనుకున్నాం, కాకపోతే రేపు మార్నింగ్ జెంటలింగ్ ఐలాండ్స్ మనకు చేయడానికి అంత టైం లేదు. ఆడ ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయంటే, షోస్ ఉంటాయంటే రేపు ఇంకా సండే. సో ఇవాళ మేము ఫ్రీ ఉన్నాం కాబట్టి మార్నింగ్ బాటు కేవ్స్ పెట్టేస్తున్నాము. యూఆర్ గోయింగ్ దర్, విల్ సీ యూ ఫ్రమ్ దేర్. సో గైస్, గ్రాబ్ ఇక్కడ అందరికి మనకు చాలా ఈజీ అండ్ కంఫర్టబుల్, సేమ్ మన ఊబర్ ఓలా లాగానే. సో ఇప్పుడు మనం ఏంటంటే గ్రాబ్ యాక్చువల్గా నిన్న నైట్ నార్మల్ ట్రయల్ వేసి చూస్తే 19 రింగిట్స్ ఉండే, కానీ ఇప్పుడు 33 అయిపోయింది. సో ఇంకా యాక్చువల్గా మళ్ళీ ఫస్ట్ చూసిన 38 ఉండే, మళ్ళీ 33 అవగానే మనం బుక్ చేసినాం, బికాస్ టైం లేదు మనకు. సో విల్ సీ యూ దేర్. మేము ఇప్పుడు మలేషియాలో ఉన్న మోస్ట్ ఐకానిక్ టూరిస్ట్ అట్రాక్షన్స్ లో ఒకటైన బాటు కేవ్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ టూరిస్ట్ ఇక్కడికి వస్తారు, కానీ చాలా మందికి ఇక్కడ హిస్టరీ ఏంటి, రూల్స్ ఏంటి, లోపల ఏముంటుంది, బెస్ట్ టైమింగ్స్ ఏంటి అని కంప్లీట్ గా తెలీదు. కాబట్టి ఈ రోజు బాటు కేవ్స్ ని బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు కంప్లీట్ గైడ్ లాగా చూపిస్తాము. సో లెట్స్ ఎక్స్ప్లోర్. ఇప్పుడు మనం బాటు కేవ్స్ గురించి తెలుసుకుందాం. బాటు కేవ్స్ కోలాలంపూర్ సిటీ సెంటర్ నుంచి అప్రాక్సిమేట్లీ 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. బాటు కేవ్స్ అంటే ఒక పెద్ద లైమ్ స్టోన్ హిల్ నుంచి న్యాచురల్ గా ఫామ్ అయిన కేవ్స్. ఈ లైమ్ స్టోన్ నియర్లీ 400 మిలియన్ ఇయర్స్ ఓల్డ్. అయితే ఇది హిందూ భక్తులకి చాలా సీక్రెట్ ప్లేస్ అనమాట. ఎస్పెషలీ తైపూజం అనే ఒక ఫెస్టివల్ ఉంటుంది. ఆ టైంలో చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారు. చాలా క్రౌడెడ్ గా కూడా ఉంటుంది. కాబట్టి ఇది టూరిస్ట్ అట్రాక్షన్ మాత్రమే కాదు, ఒక కొన్ని లక్షల సంవత్సరాల ముందు నేచర్ వల్లనే ఈ లైమ్ స్టోన్ కేవ్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి. తర్వాత లోకల్స్ అండ్ ట్రైబ్స్ వాళ్ళు ఈ కేవ్స్ ని షెల్టర్ లాగా యూజ్ చేసుకునేవారు. Hi guys, we are here in Batu Caves. సో వచ్చేసినాం ఇప్పుడే బాటు కేవ్స్ కి. అయితే 1891 లో ఒక ఇండియన్ ట్రేడర్ ఈ కేవ్ ని హిందూ టెంపుల్ లాగా ఎస్టాబ్లిష్ చేసినారనమాట. మీరు ఎంట్రన్స్ దగ్గర చూస్తున్న హ్యూజ్ గోల్డెన్ స్టాచ్యూ అది సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ. ఇది 2006 లో కంప్లీట్ అయింది. హైట్ అప్రాక్సిమేట్లీ 42.7 మీటర్స్ ఉంటుంది. ఇది వరల్డ్ లో టాలెస్ట్ మురుగన్ స్టాచ్యూస్ లో ఒకటి. ఇక్కడ రైట్ సైడ్ లో మీకు కనిపించేది అమ్మవారి టెంపుల్, అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపించేది వినాయకుని టెంపుల్ అండ్ శివాలయం. ఎవ్రీ ఇయర్ తైపూజం ఫెస్టివల్ టైంలో కొన్ని లక్షల మంది భక్తులు బేర్ ఫుట్ గా ఈ 272 స్టెప్స్ ఎక్కుతారు. ఎంట్రీ ఫీ ఏమైనా ఉందా అంటే లేదండి. మెయిన్ టెంపుల్ ఎంట్రీ కంప్లీట్లీ ఫ్రీ అండ్ టికెట్ కూడా అవసరం లేదు. బట్ రామాయణ కేవ్స్ కి సపరేట్ టికెట్ ఉంటుంది, సో అది మాత్రం తీసుకోవాలి. అండ్ మిగతా టెంపుల్స్, చిన్న చిన్న టెంపుల్స్ అని తర్వాత చూసుకుంటాం. ఫస్ట్ అయితే స్టెప్స్ ఎక్కుతాం. స్టెప్స్ ఎక్కేసి అక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేసేసి కిందకి దిగిన తర్వాత మిగతా టెంపుల్స్ అంతా చూస్తాం. ఇప్పుడు మనం 272 కలర్ఫుల్ స్టెప్స్ ఎక్కుదాము. ఫస్ట్ చూస్తే కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, కానీ స్లోగా వెళ్తే ఆల్మోస్ట్ అందరికి ఈజీనే. సో సీనియర్ సిటిజన్స్ ఇంకా చిన్న పిల్లలకి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది, కంఫర్టబుల్ గా క్లైమ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఫాస్ట్ గా పరిగెత్తకండి. ఎస్పెషలీ ఆఫ్టర్నూన్స్ లో చాలా ఎండ ఉంటుంది, కళ్ళు తిరుగుతాయి అన్నమాట ఎక్కువ స్పీడ్ గా రన్ చేస్తే. అట్లా మధ్య మధ్యలో వాటర్ తాగుతూ నెమ్మదిగా ఎక్కండి.
పైన నుండి వ్యూ అన్నమాట. ఎంత బాగుంది అసలు కింద చూస్తుంటే. ఇంకా మనము 3/4 వచ్చినాము, ఇంకా పైకి ఎక్కాలి ఇప్పుడు. సో ఇది ఎంట్రన్స్, చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది పైన. లోపలికి వెళ్దాము. చాలా టెంపరేచర్లో చేంజ్ వచ్చేసింది పైన. కింద కొంచెం హాట్గా ఉండే అండ్ ఇక్కడ స్లైట్ కూల్నెస్ తెలుస్తుంది టెంపరేచర్లో. పైన నుండి వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి అన్నమాట. సో అందుకనే కిందంతా కొంచెం వెట్టిగా ఉంది. ఎంట్రన్స్ లో మనకి ఫస్ట్ కనిపించేది శ్రీ ఇడుంబన్ టెంపుల్ అన్నమాట. లైమ్ స్టోన్ వాల్స్ చూడండి, 400 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ ఇవి. మెట్లెక్కేటప్పుడు టైర్డ్గా అనిపించినా ఇక్కడ రాగానే చాలా ప్రశాంతంగా అయిపోయింది. సో లెట్స్ గో ఇన్సైడ్. ఇప్పుడు మనకు రైట్ సైడ్లో కనిపించేది సావెనిర్ షాప్ అన్నమాట. ఇక్కడ చాలా ఐటమ్స్ దొరుకుతాయి, మ్యాగ్నెట్స్, సుబ్రహ్మణ్య స్వామి ఐడల్స్, ఇంకా కొన్ని బొమ్మలు, ఫొటోస్, కీ చైన్స్ కానీ. ఇప్పుడు నేను కేవ్ లోపల చూపిస్తున్నాను, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఎవ్రీ కార్నర్ అది సుబ్రహ్మణ్య స్వామి మెయిన్ టెంపుల్ అన్నమాట. న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ టాప్ నుంచి సన్లైట్ డైరెక్ట్గా లోపలికి వస్తుంది. అది చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. ఈ టెంపుల్లో కూడా నార్మల్గా మన దగ్గర ఎలా అయితే పూజలు చేస్తారో అట్లనే చేస్తారు, సేమ్. ఆరతి ఇచ్చినారు కూడా. లోపల టెంపుల్లో పూజ చేస్తున్నారు కాబట్టి సైలెన్స్ మెయింటైన్ చేయండి. అండ్ ఇక్కడ ఫోటోగ్రఫీ అలౌడే. ఇదే మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో దర్శనం చేసుకోండి. గైస్ మేము పైకి వచ్చేసినాం అండ్ దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం పెట్టినారు అక్కడ. సో ఆ ప్రసాదం చాలా బాగుండే, టేస్టీగా కూడా ఉండే. అండ్ మార్నింగ్ నుంచి ఏం తినలే కాబట్టి కొంచెం తిన్నాము కొంచెం. సో నెక్స్ట్ ఈ వీడియోలో ఇస్తాను ప్రసాదం పెట్టారు. ప్రసాదంలో నూడిల్స్, పొంగల్ అండ్ కొన్ని శనగలు అండ్ హల్వా పెట్టినారు. సో నిజం చెప్పాలంటే కోలాలంపూర్ వచ్చిన తర్వాత మా ఫస్ట్ మీల్ ఈ ప్రసాదమే. సో వెరీ వెరీ లక్కీ టు హ్యావ్ సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం యాజ్ అవర్ ఫస్ట్ మీల్. ఇప్పుడు మీకు కనిపించేదంతా టెంపుల్ సరౌండింగ్స్, టెంపుల్ బయట ఉన్న వ్యూ. ఇదంతా ప్యూర్ మ్యాజికల్ అట్మాస్ఫియర్, న్యాచురల్ లైట్ వస్తుంది ఆ కేవ్స్ నుండి. అయితే ఇప్పుడు ఇంకో కొంచెం పైకి వెళ్ళాలి, అది అక్కడ ఏముంటుందో చూద్దాము. సో లెట్స్ గో. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM to 9 PM వరకు ఉంటాయి. ఓన్ వెహికల్లో వస్తే మాత్రం పార్కింగ్ ఛార్జెస్ అప్లై అవుతాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కంటే ఎక్కువ ఒక టెంపుల్ కదా. సో షోల్డర్స్ కవర్ చేసుకొని నీస్ కవర్ అయ్యేలాగా డ్రెస్ వేసుకోవాలి. షార్ట్స్, స్లీవ్లెస్ అవన్నీ అవాయిడ్ చేయండి. ఒకవేళ ప్రాపర్ డ్రెస్ లేకపోతే ఎంట్రన్స్ దగ్గర షాల్స్ కూడా రెంట్కి ఇస్తారు. సో మనం మన కల్చర్ని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి నీట్గా డ్రెస్ అవ్వడం ఇంపార్టెంట్. పైకి వచ్చేసినాము. సో ఇక్కడ చూస్తున్నది మీరు వల్లి అమ్మవారు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చాలా మంది దర్శనం చేసుకుంటున్నారు కదా. ఇది పైన నుండి కింద వ్యూ, ఎంత బాగుంది చూడండి, అమేజింగ్. మేము పైన కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత కిందికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు క్రౌడ్ చూస్తున్నట్టయితే ఎక్కువ క్రౌడెడ్ కూడా లేదు, మరీ ఫ్రీగా కూడా లేదు, నార్మల్గా ఉంది. పైన నుండి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇప్పుడు మీకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. ఇక్కడ మంకీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అయితే చూస్తున్నారు కదా ఎంత క్యూట్ ఉన్నాయి. అవి కొబ్బరి తింటుంది. సో అది మనం ఫుడ్ బయట పట్టుకున్నా కానీ, వాటర్ బాటిల్స్, ఏదైనా ప్లాస్టిక్ కవర్లు ఏదైనా పట్టుకున్నా కానీ అవి లాగేసుకుంటాయి అన్నమాట. సో అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. మంకీస్కి ఫుడ్ ఇవ్వడం కానీ అలాంటివి చెయ్యొద్దు, అది వాళ్ళకు కూడా మంచిది కాదనమాట.
ఇక్కడ టెంపుల్ కానీ టెంపుల్ సరౌండింగ్స్ కానీ ఎంత కలర్ఫుల్గా ఉంది. కలర్ఫుల్ స్టెప్స్ ఉన్నాయి అండ్ టెంపుల్ కూడా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ చూడండి బాటు కేవ్స్ అని రాసినారు డిఫరెంట్ కలర్స్తో, బ్యూటిఫుల్. సో ఇక్కడ బెస్ట్ ఫోటో స్పాట్స్ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ ముందు, ఇంకా కింద అక్కడ కలర్ఫుల్ స్టెప్స్ ఉన్నాయి కదా ఆ స్టెప్స్ దగ్గర, అండ్ హాఫ్ వే పాయింట్ ఉంటుంది అక్కడ. టాప్ వ్యూ నుంచి కూడా బాగుంటుంది, బాగా వస్తుంది సిటీ వ్యూ. అండ్ కేవ్లో సన్లైట్ దగ్గర కూడా మంచిగా వస్తాయి ఫొటోస్. సో ఎస్, ఇప్పుడు మీకు టూరిస్ట్ చేసే కామన్ మిస్టేక్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్, మంకీస్కి ఫుడ్ ఇవ్వడం. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్స్లో రావడం. ఆఫ్టర్నూన్స్లో వస్తే చాలా ఎండ ఉంటుంది, ఇక్కడ హ్యూమిడిటీ ఉంటుంది అండ్ స్టెప్స్ ఎక్కడానికి చాలా కష్టం అవుతుంది. అండ్ నెక్స్ట్, వాటర్ బాటిల్ క్యారీ చేయకపోవడం. వాటర్ కంపల్సరీ క్యారీ చేయండి. అండ్ ఫుడ్ కూడా ఓపెన్గా పట్టుకోవద్దు, మంకీస్ లాగేసుకుంటాయి. ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. అయితే స్టెప్స్ దిగిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే ఒక ఈగిల్ బొమ్మ కనిపిస్తుంది. ఆ ఈగిల్ నుండి ఇంకో కొంచెం ముందుకెళ్తే మనకి రామాయణ కేవ్స్ వస్తాయి అన్నమాట. సో వెళ్దాం పదండి. మీన్వైల్ నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ టిప్ కూడా చెప్పాలి. బాటు కేవ్స్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి మార్నింగ్ 9 AM ముందే ఎర్లీగా రావాలి ఇక్కడికి. సో ఆ టైంలో ఏమవుతుందంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది, వెదర్ కూడా కూల్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి హీట్ ఎక్కువ అవుతుంది, ఇంకా స్టెప్స్ ఎక్కాలంటే కొంచెం కష్టం అయిపోతుంది అన్నమాట. మెయిన్ కేవ్ కంప్లీట్ అయ్యాక రామాయణ కేవ్ కూడా విజిట్ చేయండి. ఎంట్రన్స్ దగ్గర పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది అండ్ లోపల రామాయణ స్టోరీని స్టాచ్యూస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో రామాయణ కేవ్స్ ఎంట్రీ ఫీ వచ్చేసి 15 ringgits ఉంటుంది. సో మేమైతే వెళ్ళలేదు, మాకు వేరే వాటికి టైం అవుతుందని చెప్పేసి. సో మీరు మిస్ చేయకుండా ఖచ్చితంగా వెళ్ళండి. సో రామాయణ కేవ్స్కి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఇక్కడే ఇస్తారు. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి కేవ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను కూడా విన్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపల అని. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఫ్రెష్ కోకోనట్ వాటర్ దొరుకుతుంది, స్నాక్స్, లోకల్ డ్రింక్స్, చిన్న చిన్న కెఫేస్ కూడా ఉంటాయి. సో బాటు కేవ్స్ రీచ్ అవ్వడం చాలా ఈజీ. KTM కమ్యూటర్ అని ఒక ట్రైన్ ఉంటుంది. సో ఆ ట్రైన్ ఎక్కి కూడా వచ్చేయచ్చు. జస్ట్ నాకు తెలిసి ఒక 3 to 4 ringgits ఉంటుంది. ఆర్ఎల్స్ గ్రాబ్ బుక్ చేసుకొని కూడా రావచ్చు. మేమైతే రావడం గ్రాబ్లో వచ్చాము అండ్ వెళ్ళడం KTM కమ్యూటర్ ట్రైన్లో వెళ్ళాలనుకుంటున్నాము. అయితే ఇది స్టేషన్ అండ్ జస్ట్ పక్కకే టెంపుల్ ఉంది. సో చాలా ఈజీ అన్నమాట. మనము వాటర్ టెస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ మనం KLCC అక్వేరియం వాళ్ళకి వద్దాం. యాక్చువల్గా అది టైం లేదు, బట్ ఇవాళ ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకున్నాము కాబట్టి వీఆర్ గోయింగ్ టు KLCC అక్వేరియా. అది కూడా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ మన మెరైన్ యానిమల్స్ కానీ ఏవైనా కానీ అన్ని మంచిగా ఉంటాయి. సో వీ విల్ సీ యూ దేర్. టేక్ కేర్. సో ఫ్రెండ్స్, బాటు కేవ్స్ అంటే కలర్ఫుల్ స్టెప్స్ మాత్రమే కాదు, హిస్టరీ, కల్చర్, స్పిరిచువాలిటీ, నేచర్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నీ కలిసిన యూనిక్ డెస్టినేషన్. ఈ కంప్లీట్ గైడ్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాం. మీరు మలేషియా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ టిప్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మలేషియాలో ఇంకా చాలా అమేజింగ్ ప్లేసెస్, కంప్లీట్ గైడ్స్, బడ్జెట్స్, ఐటినరీస్ మరియు ఆనెస్ట్ ట్రావెల్ టిప్స్ మీకోసం తీసుకొస్తున్నాం. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా కోలాలంపూర్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.